వాడు ఎట్లా వచ్చిండు అసలు చెత్త నా కొడుకు. ఇంజిన్ ఆయిల్ ఒకటి, ఎయిర్ ఫిల్టర్ ఒకటి, తర్వాత ఆయిల్ ఫిల్టర్. మీరు చెప్పండి, నార్మల్గా మీకు R15 సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది? సర్వీస్ అయిన తర్వాత చూసారు కదా ఎంత ప్రీమియంగా కనబడుతుందో, క్లీన్గా మొత్తం. నాకు ఈ వెహికల్ కూడా బాగా నచ్చుతుంది, రివర్ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా. R15 అయితే బయట అయితే పెట్టేసిన నేను. సో సర్వీసింగ్ అయితే ఇక్కడికైతే వెళ్తున్నా. సో R15 అయితే ఇక్కడే ఉంది కదా. సో మనం డైరెక్ట్ మీరు గోప్రో వీల్ అయితే కలుసుకున్నాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఉదయ్. సో ఈరోజు అయితే R15 సర్వీసింగ్ అయితే ఇవ్వడానికి అయితే వెళ్తున్నా. ఆల్మోస్ట్ నేను సర్వీసింగ్ అయితే ఇచ్చి 11 months అయిపోతుంది R15ని. ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి ఒకసారి, దాని తర్వాత మళ్ళీ అమౌంట్ సెట్ అవ్వకొకసారి అట్లా అయిపోయింది. సో ఇప్పుడు మొత్తం అమౌంట్ అంతా సెట్ అయింది కాబట్టి ఎంత అవుతుందో తెలీదు సర్వీసింగ్ అయితే. చూద్దాం ఎంత అవుతుందో సర్వీసింగ్. నేను అనుకోవడం అయితే మాత్రం ఒక 2500 దాకా అవుతుంది అనుకుంటున్నా. నేను అసలు డైనమిక్ రైడర్స్లో ఇద్దాం అనుకున్నా, కాకపోతే నెక్స్ట్ టైం అయితే డైనమిక్ రైడర్స్లో ఇస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎర్రగడ్డ దగ్గర షోరూమ్ దగ్గర అయితే ఇచ్చేస్తాను నేను. అబ్బా, నేను బ్యాగ్ తెచ్చుకోవడం మర్చిపోయినా. నేను ఏం మర్చిపోయినా అనుకుంటున్నా. ఇంతకీ బ్యాగ్ తెచ్చుకోవడం అయితే మర్చిపోయినా నేను, గోప్రో పెట్టుకోవడానికి. సర్లే ఏం చేస్తాం, ఇక డైరెక్ట్ అట్లా వెళ్ళిపోయి ఇంకా ర్యాపిడో బుక్ చేసుకోవడం, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని రిటర్న్ అయితే వచ్చేస్తాను ఇంకా నేను. సో నార్మల్గా మీ దగ్గర కూడా R15 ఉండే ఉంటుంది కదా, మీకు అసలు సర్వీస్ ఎంత అవుతుందో నాకు కింద కామెంట్ అయితే చేయండి. అసలు వెనకాల ఏం కనిపించట్లే నాకు. మిర్రర్ ఒక్కటి సరిగ్గా లేదు, ఇది పైకి వచ్చేసింది ఎందుకు ఇది. ఎంత అవుతుందో చూద్దాం. ఇంకొకటి ఏంటంటే ఈ టైర్లు కూడా నేను చేంజ్ చేయిద్దామనే చూస్తున్నా. ఎందుకంటే అంత గ్రిప్ పోయింది, నేను చెప్పాలంటే ఇంతకు ముందు ఉన్నంత గ్రిప్ అయితే లేదు. టైం అయితే ఎగ్జాక్ట్గా 12 అయితే అయ్యింది, కానీ ఎండ మాత్రం ఘోరాతి ఘోరంగా ఉంది. వెదర్ అయితే మాత్రం చాలా వేడిగా ఉంటుంది. మార్చిలోనే ఇలా ఉంటే ఏప్రిల్ మేలో ఇంకా చాలా డేంజర్గా ఉంటుంది ఇంకా వెదర్. ఎట్టు వస్తున్నారా చట్, వాడు ఎట్లా వచ్చిండు అసలు చెత్త నా కొడుకు. హోండా. నాకు ఈ వెహికల్ కూడా బాగా నచ్చుతుంది, రివర్ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా. రివర్ ఇండి. సో డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం మనం షోరూమ్ దగ్గరికి. సర్వీస్ అయితే నేనైతే మాత్రం ఏం స్పేర్ పార్ట్స్ చేంజ్ అవ్వవని అనుకుంటున్నా. మ్యాక్సిమం అయితే ఎయిర్ ఫిల్టర్ అవుతుంది అంతే తప్ప ఇంకా మ్యాక్సిమం ఇంకేం అవ్వదనే అనుకుంటున్నా. బిల్ ఎంత అవుతుందో అని నాకు చాలా డౌట్గా ఉంది. నేను అంటే ఒక 2500 దాకా అయితే అనుకుంటున్నా. ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ ఎంత లేదన్నా ఒక 500 చేంజ్ ఉంటుంది. తర్వాత ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, టెఫ్లాన్ చేస్తాడు పక్కా. కాబట్టి టెఫ్లాన్ అవసరం లేదని అనుకుంటున్నాను నేను. చూస్తా అక్కడ బడ్జెట్ బట్టి ఏమైనా మైనస్ చేయాలంటే మైనస్ చేసేసుకుంటా. ఇంకా చూద్దాం ఎంత అవుతుందో అసలు. సో నెక్స్ట్ వీడియోస్ అంటే నాకు తెలిసి నేను ఇప్పుడు ఇగో ఈ బైక్ సర్వీస్ ఇచ్చిన తర్వాత, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఏదైతే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే పిలిచారు అని చెప్పి షోరూమ్ పర్సన్. ఒకసారి అక్కడికి వెళ్ళి ఈ వెహికల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ నేను గోప్రో ఛార్జింగ్ అయితే పెట్టాలి. ఎందుకంటే మనకి ఒకటే బ్యాటరీ ఉంది కాబట్టి ఒకటే బ్యాటరీ మీద ఇన్ని గణం రన్ అవ్వాలంటే చాలా కష్టం, ఇంతసేపు చేయాలంటే. సో వీడియో కూడా నేను క్వాలిటీ అయితే చేంజ్ చేస్తా. నార్మల్గా అయితే 2.7Kతో రికార్డ్ చేస్తా.
ఇప్పుడు 1080p తోటి అయితే రికార్డ్ అయితే చేస్తున్నా. సో క్లారిటీ ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే వ్యూ కూడా ఎలా వస్తుందో నాకు కింద కామెంట్ చేయండి. అంటే ఇంతకుముందు కంటే బెటర్ ఉందా లేదంటే కొంచెం క్వాలిటీ తగ్గిందా అని చెప్పి. ఇలా క్వాలిటీ ఏమైనా కొంచెం ఇష్యూ ఉంటే కనుక నేను మళ్ళా 2.7K అయితే రికార్డ్ అయితే చేస్తా. సో ఇంతే నాకు తెలిసి మ్యాక్సిమం ఇంజిన్ ఆయిల్ ఒకటి, ఎయిర్ ఫిల్టర్ ఒకటి, తర్వాత ఆయిల్ ఫిల్టర్, తర్వాత ఇంకేముంటాయి, ఇంజెక్టర్ క్లీనింగ్ ఉంటుంది, చిన్న చిన్నవి ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. మరి అక్కడికి వెళ్తే కానీ మనకు తెలియదు. ఎందుకంటే బ్రేక్ ప్యాడ్స్ అయితే చాలా కొత్తగా ఉన్నాయి, అవి అసలు చేంజ్ అవసరం లేదు, అట్లనే చేంజ్ చేయక్కర్లేదు బ్రేక్ ప్యాడ్స్ అయితే మాత్రం. సో ఇంకా మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ రైడ్ కూడా చేస్తాను నేను. ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్ అయిపోతుందో, ఎలక్ట్రిక్ వెహికల్ ఈరోజు అయిపోతుంది రివ్యూ అనేది. దీని తర్వాత వస్తుంది మీకు అది వీడియో ఎలక్ట్రిక్ వెహికల్ది. సో నాకే చాలా కొత్తగా ఉందన్నమాట. ఎందుకంటే నేను ఎప్పుడు అట్లా ఒక బ్రాండ్ మనల్ని ఎప్పుడు పిలవలేదు, అట్లా వీడియో ఎప్పుడు చేయలేదు నేను. అంటే నేను చేసిన ప్రతి వెహికల్ ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని చేసిన తప్ప ఇట్లా ఒక షోరూమ్ పర్సన్ మెసేజ్ పెట్టి పిలిచి మరీ ఇట్లా ఎప్పుడు అవ్వలేదు. ఫస్ట్ టైం నాకే చాలా వెరైటీగా అనిపిస్తుంది. చూద్దాం అసలు ఎట్లా వస్తుందో వీడియో. అసలు ఏ వెహికల్ అంతా మీకు తెలుస్తుంది నెక్స్ట్ వీడియోస్లో. మీరు చెప్పండి, నార్మల్గా మీకు R15 సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది? అంటే ఒక్కొక్క ఏరియా దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. ఎందుకంటే సర్వీస్ ఛార్జెస్ అనేవి వేరే అవుతాయి. GST ఇట్లాంటివన్నీ కొంచెం అటు ఇటు అవుతాయి. ఒక 100 రూపీస్ అన్న అటు ఇటు అవుతుంది పక్కా సర్వీస్. అది కామన్ అది. సో లాంగ్ రైడ్ చేద్దామని అనుకుంటున్నాను నేను కూడా. చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోస్లోనే యాక్టివా తోటి అయితే చేస్తా అని చెప్పి. వెళ్తే కనుక నేను యాక్టివా తోటి వరంగల్ అయితే వెళ్తా. సో చిన్న వర్క్ ఉంది అక్కడ వరంగల్ దగ్గర, ఆ వర్క్ చూసుకొని రావాలి. కాబట్టి మ్యాక్సిమం R15 వేసుకెళ్దాం అనుకున్నా, ఎందుకంటే తొందర అయిపోతుంది కాబట్టి. కాకపోతే ఎందుకంటే చాలామంది డౌట్ ఉంటుంది కదా యాక్టివాస్ లాంగ్ రైడ్ వెళ్తాయా లేదా అని చెప్పి. సో అందుకని చెప్పి యాక్టివ్ అయితే తీసుకెళ్తా. ఇంకా 90 సెకండ్స్ ఉందా టైము. రే నడవండ్రా బాబు. వీడిచ్చేదే 5 నిమిషాలకు ఒకసారి ఇస్తాడు సిగ్నల్, అది కూడా 1 మినిట్ లోపల ఇస్తాడు. మళ్ళా అయిపోయింది అప్పుడే. పదండి. ఓకే. అబ్బా కొంచెం గాలి వస్తుంటే అబ్బా వైజర్ లేపే అలా పక్క. సో డైరెక్ట్ నేను ఎర్రగడ్డ దగ్గర అయితే వెళ్ళిపోతా. నేను వెంకటేష్ మోటార్స్ అయితే నేను సర్వీసింగ్ అయితే ఇచ్చేది. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి ఆ సర్వీస్ సెంటర్కి వెళ్ళి మొత్తం ఇష్యూ అయితే ఏం లేదు నాకు బైక్లో, ఒక్క ప్రాబ్లం కూడా నాకు అనిపించలేదు ఇప్పటికి వచ్చి. సో మొత్తం జనరల్ సర్వీస్ చేయించేస్తే అయిపోయాయి ఒక పని. దీంట్లో ఇప్పుడు ఉన్న ఇంజిన్ ఆయిల్ కూడా మోట్యూల్ 7100 యమహా ఇంజిన్ ఆయిల్ అయితే లేదు. ఎందుకంటే నేను బయట ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతుందని చెప్పి నేను బయట వేయించేసిన మోట్యూల్. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది మోట్యూల్ 7100 కూడా. నాకు తెలిసి ఇప్పుడు ఇస్తే ఇంకా నాకు మ్యాక్సిమం ఇస్తే రేపే ఇస్తారు. ఈరోజు అయితే అవ్వదు సర్వీస్, డౌటే నాకైతే ఈరోజు అవుతుందంట సర్వీస్. నన్ను అడిగితే మాత్రం R15 సర్వీస్ పరంగా కానీ లేదంటే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలామంది ఎక్కువ ఉంటుంది అనుకుంటారు కానీ చాలా తక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ పరంగా అయితే మాత్రం R15.
ఎందుకంటే ఇది 155 సీసీఏ లిక్విడ్ కూల్డ్ అయినా కూడా అంత ఎక్కువ సర్వీస్ కాస్ట్ అయితే అవ్వదు నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం. అబ్బా ఇట్లా వస్తే కానీ నాకు ప్రశాంతంగా ఉండట్లేదు. ఏం ఉబ్బరిస్తుంది నిజంగా, ఘోరంగా ఉబ్బరిస్తుంది. నేనైతే మాత్రం ఎవరన్నా స్టార్టింగ్లో అంటే స్పోర్ట్స్ కేటగిరీలో ఏదన్నా వెహికల్ తీసుకుందాం అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ అమౌంట్ అయినా కూడా R15 తీసుకోవడానికి ట్రై చేయండి బ్రో. ఎందుకంటే అంటే ఈ కేటగిరీలో ఈ ప్రైస్కి మనకి వేరే వెహికల్స్లో అంటే వేరే బ్రాండ్స్లో చూసుకుంటే వస్తుంది పెద్ద ఇంజన్ 200 cc వెహికల్ వస్తుంది. కాకపోతే దీంట్లో ఉన్న మజా వేరు, దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ వేరు, దీంట్లో ఇంజన్ ట్యూనింగ్ వేరు నిజం చెప్పాలంటే. అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు RS200 వస్తుంది, లేదంటే స్పోర్ట్స్ కేటగిరీలో ఇదే ప్రైజింగ్లో RS200 వస్తుంది. దాని తర్వాత అంటే కొంచెం దగ్గరికి అయితే ఉంటుంది ప్రైస్, మరీ దీని అంత రేట్లో రాదు. డ్యూక్ 125 cc వస్తుంది తప్ప 200 అయితే కష్టం కొంచెం. సో అలాంటప్పుడు ఉన్న వాటిలో మాత్రం ది బెస్ట్ అయితే మాత్రం R15. ఎందుకంటే నేను వాడుతున్నా కాబట్టి నేను చెప్పగలుగుతా. అది తెలిసినంత వరకు అయితే మాత్రం R15 నాకు ఎక్కడ బాగా నచ్చుతుంది అంటే ఇది 150 ప్రైజింగ్ వదిలేసేయండి. ప్రైజింగ్ అంటే చాలా వేరు ఉంటుంది ప్రైజింగ్ విషయాలకి. ఎందుకంటే లుక్స్ కావాలి, ABSలు కావాలి, ట్రాక్షన్ కంట్రోల్ కావాలి, VVA కావాలి, అన్నీ కావాలంటే ప్రైస్ ఎక్కువ అవుతుంది వెహికల్కి. సీసీ పరంగానే మాట్లాడుతున్నాను నేను. 155 cc అయినా కూడా 200 ccలకి డైరెక్ట్ కాంపిటీటర్ కాబట్టే చెప్తున్నా R15 ది బెస్ట్ వెహికల్ అని చెప్పి. సో ఇప్పుడైతే ఎర్రగడ్డ అయితే వచ్చేసాను నేను. ఇక్కడ ఎర్రగడ్డ దగ్గర నుంచి మనం బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్ళాలి. సో మన పాత వీడియోస్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కనుక తెలుస్తుంది లొకేషన్ ఇది. సో ఇది మన ఎర్రగడ్డ ముసాపేట ఫ్లైఓవర్ కింద నుంచి రావాలి. ఇది ఫ్లైఓవర్ కింద నుంచి వచ్చి యూటర్న్ తీసుకొని లెఫ్ట్ సైడ్ స్విమ్మింగ్ పూల్ బోర్డు ఒకటి ఉంటుంది. ఆ బోర్డులో అంటే ఆ లెఫ్ట్లోకి వెళ్ళిపోతే డైరెక్ట్ మనం అక్కడే మనకి సుజుకి సర్వీస్ సెంటర్ కూడా ఉంటుంది అక్కడ. ఈ సారీ వోల్వో అనుకుంటా, వోల్వోనో ఏదో వెహికల్ ఉంటుంది అక్కడ, 4-wheeler సర్వీస్ అయితే ఉంటుంది ఒకటి. అది ఫోర్డ్ కంపెనీ, సారీ వోల్వో కాదు, ఫోర్డ్ కంపెనీ. నిస్సాన్. సో ఇక్కడ కనబడుతుంది కదా యమహా సర్వీస్ సెంటర్ వెంకటేష్ మోటార్స్ అని చెప్పి. సో ఈ లేన్ లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఈ లేన్ లోపలికి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు రైట్ సైడ్లో వస్తుంది. ఫస్ట్ మనకు వచ్చేది ఫోర్డ్ కంపెనీ అయితే వస్తుంది. ఫోర్డ్ ఇక్కడ ఉంది. సో స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి యమహా సర్వీస్ సెంటర్ అని ఉంది కదా. సో అదే అనమాట యమహా సర్వీస్ సెంటర్. ఇదే అనమాట యమహా సర్వీస్ సెంటర్. సో డైరెక్ట్ మనం లోపలికి అయితే వెళ్ళి సర్వీస్ అయితే ఇచ్చేస్తా. సో సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేస్తా సర్వీస్ ఇవ్వడానికి. మన వెహికల్ అయితే ఇక్కడైతే పార్క్ అయితే చేస్తా. సో డైరెక్ట్ వెళ్ళి ఇప్పుడు జాబ్ కార్డ్ అయితే రాయిపించేసుకుంటా. సో వెహికల్ సర్వీస్ కూడా అయిపోయింది. ఇప్పుడే వెహికల్ అయితే కలెక్ట్ అయితే చేసుకున్నా. సో సర్వీస్ అయిన తర్వాత వెహికల్ ఎలా ఉందో చూడడానికి అయితే. సో సర్వీస్ అయిన తర్వాత చూసారు కదా ఎంత ప్రీమియంగా కనబడుతుందో, క్లీన్గా మొత్తం వెహికల్ అంతా కూడా. సో సర్వీస్ ఎంత కాస్ట్ అయిందంటే బిల్ వచ్చేసి నాకు ఇంకా రాలేదు, కాకపోతే పేపర్లు అయితే ఇచ్చారు బిల్లు. సో బిల్ వచ్చేసి 2820 రూపీస్ అయితే అయ్యింది. మీ దగ్గర ఉన్న R15కి ఎంత బిల్ వస్తుందో నాకు కింద కామెంట్ అయితే చేయండి. నాకు జనరల్ సర్వీస్కి అయితే మాత్రం ఇంత అయితే బిల్ అయితే వచ్చింది. సో ఇప్పటి వరకు నా వెహికల్ తిరిగింది అయితే మాత్రం 22,140 అయితే తిరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.